భగవద్బంధువులారా నమస్తే. మీరిలా ఒంటరిగా రావటం భావ్యం కాదు. ఇక మీరు మీ ఇండ్లకు వెళ్ళండి అన్న కన్నయ్యతో గోపికలు ఇలా అంటున్నారు. అకటా నమ్మితిమేము క్రూరుడన నిన్ననర్హంబే, మా ఇండ్లలో సకల వ్యాప్తులడిల్చి నీ పద సరోజాతంబులర్చింప, చిక్కక ఏ తెంచితిమీ ఈశుడా ఆర్జుడవు, మోక్షాసక్తులగాచు పోలిక కావందగు కావవే విడువమేలే కాంతలన్ భ్రాంతలన్. అయ్యో కృష్ణయ్య, నిన్ను నమ్ముకున్నాము, నీ తప్పు అనలేము, కానీ మా ఇండ్లలో పనులన్నీ వదిలి నీ పాదపద్మములు పూజించాలని వచ్చాము. సకల సంపన్నుడవు పరమేశ్వరుడవైన నీవు మోక్షాసక్తులను కాపాడినట్లు మమ్ము కూడా కాపాడు. నీపై భ్రమకు గురి అయిన కాంతలను వదలటం నీకు తగదు. నీ పాదకమలంబు నిమ్మిడగరగాని తరలిపోవంగ పాదములు రావు, నీ కరాబ్జంబులు నెరినంటితివగాని తక్కిన పనికి హస్తములు సరవు, నీ వాగమృతధార నిండగ్రోలగగాని చౌలన్య భాషలా చేరి వినవు, నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబులా చూట్కి కవలు, నిన్నెగాని పలుక నేరవు మా జిహ్వా లొల్లనను చుబలుక నోడ నీవు, మా మనంబులెల్ల మరిపించి దొంగిలి ఏమి చేయువారమింక కృష్ణ. ఓ కృష్ణ, నీ పాదపద్మములను చేరడానికి తప్ప తిరిగి వెళ్ళడానికి మాకు కాళ్ళు రావు. నీ కరకమలాలను సృష్టించడానికి తప్ప మా చేతులక ఏ పని చేయనేరవు. నీ పలుకులు ఆస్వాదించడానికి తప్ప మా చెవులు ఇతరాలను వినలేవు. నీ సుందర రూపాన్ని చూడటానికే మా కనులు, మా నాలుక నీ నామాన్ని పలుకుతుంది, కానీ మరేమీ పలుకదు. నీవు మా మనసు దొంగిలించావు, అయినా మమ్మల్ని వల్లనంటున్నావు. ఇప్పుడు మేము ఏమి చేయగలం అన్నారు గోపికలు.